హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో చాలా తక్కువ టైంలో రవ్వ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. పక్కా కొలతలతోనండి. ఫస్ట్ టైం స్వీట్ చేసే వాళ్ళైనా ఎవరన్నా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డూ అయితే. టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది కదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. పండగలో కంపల్సరీగా ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లడ్డు ప్రిపరేషన్ టైం కూడా ఒక అరగంట టైం పడుతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దానిలోకి కొబ్బరి కూరను యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు తీసుకున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియంలోను హైలోను అస్సలు పెట్టకూడదు. చాలా ఓపికతో ఫ్రై చేసుకోవాలండి. రవ్వ అయినా కొబ్బరి అయినా సరే. కొబ్బరి కోరుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. ఇక్కడ ఒక ఈజీ మెథడ్ ఏంటంటే కొబ్బరి ముక్కలకి తడి లేకుండా మీడియంకి కొంచెం తక్కువలో కట్ చేసుకోవాలి. అదేనండి కొబ్బరి పచ్చడికి కట్ చేసుకుంటాం కదండి ముక్కలు, అలా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసే ముందే కొబ్బరికి తడి లేకుండా తుడిచేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ కింద ఒక అరగంట పెట్టేసుకున్నారనుకోండి, ఫుల్గా డ్రై అయిపోతుంది కొబ్బరి ముక్కలు అనేది. అప్పుడు వాటిని మిక్సీలో వేసుకుంటే ఈజీగా కొబ్బరి కూర అనేది వచ్చేస్తుంది మనకు. అదే మీరు తడి ముక్కలుగా వేసారనుకోండి మిక్సీలో, ముద్దలాగా వచ్చేస్తుంది. మనకి ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం తీసేసుకుంటుంది. ఇలా ఒకసారి నేను చెప్పినట్టు చేయండి, త్వరగా అయిపోతుంది పని. తర్వాత చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొబ్బరిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. దానిలోకి 1/2 కప్ వరకు జీడిపప్పును తీసుకోవాలి. అలానే జీడిపప్పులో సగం కిస్మిస్ని తీసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే నెయ్యిలో 1 కప్ వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి రవ్వ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అస్సలు మీడియంలో కానీ హైలో కానీ అస్సలు పెట్టద్దండి. టేస్ట్ మొత్తం మారిపోతుంది లడ్డూది. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ పంచదారని మనం పౌడర్ లాగా చేసేసుకుందాం. మిక్సీ జార్లోకి 1 కప్ వరకు పంచదార, అలానే 4 ఇలాచీని వేసుకుని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. మరి పౌడర్లా కాదండి, కొంచెం బరకగా. మరి పౌడర్లా చేసేస్తే పాకంలాగా అయిపోతుందండి. అలా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. రవ్వని గనక మీరు టేస్ట్ చేస్తే మనకి కరకరలాడాలన్నమాట పంటికి. అలా అయితే మనకి రవ్వ అనేది ఫ్రై అయినట్టు పర్ఫెక్ట్గా. రవ్వ ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. మనం రవ్వ ఫ్రై చేసినప్పుడు, కొబ్బరి ఫ్రై చేసినప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. అంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ సిమ్లో పెట్టుకుని. ఓవరాల్గా కొబ్బరి, రవ్వ అలానే పంచదార 3 సేమ్ క్వాంటిటీ అండి. ఇది పర్ఫెక్ట్ కొలత. కొబ్బరి వేసాక ఒక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పంచదార, ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ పౌడరు కొబ్బరికి రవ్వకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి 4 నిమిషాల తర్వాత. జీడిపప్పుని ముక్కలు చేసి వేసానండి. జీడిపప్పులా కూడా వేసేయచ్చు, కాకపోతే ఇలా ముక్కల్లా వేయడం వల్ల లడ్డు మొత్తానికి ఉంటుందన్నమాట. ముక్కలు తినేటప్పుడు చక్కగా తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో జీడిపప్పు అనేది. అదే మీరు పప్పు పలాన్నే వేసారనుకోండి ఒకచోటే ఉండిపోతుందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాగా మరిగిన నెయ్యిను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఓవరాల్గా నెయ్యి అనేది నాకు 1/2 కప్పు, దానితో పాటు ఎక్స్ట్రా 2 స్పూన్స్ వరకు పడిందండి నెయ్యి.
వేడి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని ఇలా చెంచాతో మనం ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంతసేపు చల్లారనిస్తే సరిపోతుంది. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుని లడ్డూల్లాగా చేసేసుకోవాలి. పాలు గోరువెచ్చగా ఉండాలండి. పావు కప్పుకి తక్కువలోనే వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ మనకి ఎంత పడుతుందో చూసుకుని ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి. లడ్డూలన్నీ చేసేసుకున్న తర్వాత మనం వీటిని 1 గంట అలా బయట వదిలేస్తే మనకి ఇది గట్టి పడిపోతుంది. అంతేనండి, మనకి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. లడ్డూలో పాలు యాడ్ చేసాం కాబట్టి ఇవి మనకి బయట ఒక 5-6 రోజుల వరకు నిల్వ ఉంటాయి. బాగా చలిగా ఉందనుకోండి బయటే 10 రోజుల వరకు అయినా నిల్వ ఉంటాయి. అదే మీరు లడ్డు ప్రిపేర్ చేసిన 1 డే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి 20 రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తినే 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని బయట పెట్టేసుకుంటే కనుక మనకి ఇది నార్మల్ అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు. టేస్ట్ అయితే మరి ఎక్సలెంట్ అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.